హరే కృష్ణ డివోటీస్, అందరూ మ్యూట్ లో ఉండండి. మాతాజీ, హరే కృష్ణ, దయచేసి మ్యూట్ లో ఉండండి. మనము శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల గురించి చర్చిస్తూ ఉన్నాము. మనము లాస్ట్ వీక్ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అస్సాం వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రచారం చేశారు, అసలు ఆయన ప్రచారం అనేది ఎంత ఉధృతంగా చేసేవారు, ఆయన ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ ఉదయం నుంచి నైట్ వరకు కూడా ప్రయాణం చేసి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఎవరైనా వాళ్ళు మందిరం ప్రెసిడెంట్ కానీ వాళ్ళ ఆర్గనైజర్స్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లను ఎవరైనా పడుకోమని చెప్పారనుకోండి, ఆయన పడుకోవడానికి కూడా ఒప్పుకునేవారు కాదు. ఆయన నేను ఇప్పుడు ఇంతవరకు నేను చేసింది కాదు, ఇప్పుడు నేను కృష్ణ సేవ చేయాలి, కృష్ణ కథ చెప్పాలి అని ఆయన అప్పుడు క్లాస్ తీసుకోవడం ప్రారంభించి 4 గంటలైనా క్లాస్ తీసుకునేవారు. అదేంటండి ఇప్పుడు ఇంత అలసిపోయి వచ్చారు, మీరు 4 గంటలు క్లాస్ తీసుకున్నారు అని అడిగితే ఆయన చెప్పేవారు, కృష్ణ కథలోనే నాకు రెస్ట్ అనేది ఉంది. రెస్ట్ అంటే మనము అలా ఎలా అనుకుంటాం, రెస్ట్ అంటే ఏ పని చేయకుండా పడుకుంటేనో కూర్చుంటేనో రెస్ట్ అనుకుంటాం, కానీ ఆయన కృష్ణ కథ చెప్తేనే నాకు రెస్ట్ అని ఫీల్ అయ్యేవారు అనమాట. ఆయన ఎప్పుడు అసలు మీరు ఇప్పుడు కూడా ప్రచారం చేస్తూ ఉంటారు కదా, మీకు అసలు ఎలాంటి రోజైతే మీకు ఒక అశుభ దినం అని అడుగుతారనమాట. అక్కడ భక్తులు అడిగితే ఆయన చెప్తారు, ఎప్పుడైతే నేను కృష్ణ కథ చెప్పలేదో ఆ రోజే నాకు అశుభ దినం అని చెప్తారు. అలా అయితే మనం చెప్పుకున్నాం కూడా, మనం ఈ లోకల్లో 99.99% మెంబర్స్ కి అందరికి అశుభ దినాలే అని చెప్పుకోవాలి. కానీ మనం ఏం చెప్పుకుంటాం, ఏదైనా మనకి ఇంట్లో ఏదైనా చెడు జరిగితే అది అశుభ దినం అనుకుంటాం, కానీ కృష్ణ కథ లేకపోతే అది అశుభ దినం. ఇంకా ఏ చెడు జరిగినా కానీ అది మనము కృష్ణ కథ ఉన్న చోట వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఎక్కువగా ఆయన కృష్ణ కథలోనే ఉండేవారు అనమాట. కృష్ణ కథ గురించి ఎప్పుడు కూడా ఎలా చెప్పేవారంటే, మనము కొంతమంది భక్తుల్ని చూస్తూ ఉంటాం, వాళ్ళు ఒక్క క్లాస్ కూడా వినరు, కానీ మేము చాంటింగ్ చేస్తున్నామండి అని చెప్తుంటారు. వాళ్ళ గురించి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏం చెప్పారంటే, ఎవరైనా సరే కృష్ణ కథ వినకుండా వాళ్ళు కనుక చాంటింగ్ చేస్తే అది మౌత్ ఎక్సర్సైజ్ అని చెప్పేవారు అనమాట. నువ్వు క్లాస్ వినకపోతే నువ్వు ఎలా ప్రచారం నువ్వు ఎలా నామాన్ని చెప్పగలవు? ఆ నామం చెప్తున్నావు కానీ ఏదో నాలికతో నీ ఎక్సర్సైజ్ చేస్తున్నావు, అది నామమే కాదు అని చెప్తారన్నమాట. ఆయన కృష్ణ నామమేమో కృష్ణుడితో సమానం, కృష్ణ కథనేమో రాధారాణితో సమానం. రాధారాణి యొక్క కృప లేకుండా ఎలా మనం కృష్ణుణ్ణి పొందలేమో, అలాగే కృష్ణ కథ లేకుండా కృష్ణ నామాన్ని ఉచ్చరించలేము. ఒకవేళ మనము ఎవరైనా చెప్పవచ్చు, అదేంటండి మేము 16 మాలలు రోజు జపం చేస్తున్నాము, నాకు కుదరట్లేదు కాబట్టి నేను క్లాసెస్ వినట్లేదు అని చెప్పవచ్చు ఎవరైనా. ఒకవేళ అలా ఎవరైనా చెప్తే అది వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవడము, ఆ వినే వాళ్ళని కూడా మోసం చేయడం అంతే. ఎవరైతే భక్తిలో పురోగతి చెందాలనుకుంటున్నారో, ఎవరైతే నామాన్ని శుద్ధ నామం చెప్పలేకపోయినా చెప్పడానికి ప్రయత్నం చేయాలి అని ఎవరైనా అనుకుంటారో వాళ్ళు కృష్ణ కథ వినాలి. ఎప్పుడైనా కథ వినలేదనుకోండి, ఆ నామం ఎలా ఉంటుందంటే యాంత్రికంగా ఉంటుంది. అందుకనే కృష్ణ కథతోనే కృష్ణ నామం ముడిపడి ఉంది. మామూలుగా మనము అందరూ కూడా ప్రచార కృష్ణుడి యొక్క సేవ చేస్తూ ఉంటారు. అంటే ఆ సేవ ఎన్నో రకాలుగా మనం సేవ చేయవచ్చు, కానీ అన్నిటికంటే ఉన్నతమైన సేవ ఏంటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందే ఇక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కూడా చెప్తున్నారనమాట. కృష్ణ అన్నిటికంటే ప్రచారం. ఉత్తమమైన సేవ కృష్ణ భక్తిని ప్రచారం చేయడము. కృష్ణ భక్తికి ప్రచారం చేయడం మించిన ఉన్నతమైన సేవ అంటే ఇంకొకటి లేదు. వాళ్లకు మించి ప్రియమైన వారు కృష్ణుడికి ఇంకా ఎవరు లేరు. అయితే ఒక భక్తుడు వచ్చి చెప్తున్నారనమాట, మీరు ఇలా చెప్తున్నారండి, నామం శ్రద్ధగా చేయండి, మంచిగా ప్రచారం చేయండి, అది కృష్ణుడికి ఎక్కువ నచ్చుతుంది అని. కానీ ఇక్కడ నేను ఒక స్వామీజీని చూసిన, ఆయన యోగిరాజు. ఆయన ఎంత గొప్పగా తపస్సు చేస్తారంటే, ఆయనకి ఎన్ని సిద్ధులు ఉన్నాయంటే, ఆయన నేను చూశాను, ఆయన ధ్యానం చేస్తూ చేస్తూ ఆయన ఆసనం నుంచి 2 అడుగులు లేచిపోయారండి, నేను చూశాను అని చెప్తారనమాట. అవునా, అయితే ఎన్ని అడుగులు లేస్తారు ఆయన? ఇంకా 2-3 అడుగులు. ఎంత ఉన్నతంగా చేసిన సిద్ధులు వాళ్ళు యోగులైనా సరే 7-8 అడుగులు వాళ్ళ ఆసనం నుంచి పైకి లేస్తారేమో, అంతకు మించి ఎవరికీ చేత కాదు. అదే కనుక నువ్వు కృష్ణ నామం ఉచ్చరించిన, కృష్ణ కథ చెప్పినా మనం ఎక్కడి వరకు వెళ్ళగలము అంటే వైకుంఠ ధామం వరకు కూడా మనం వెళ్ళగలం. వాళ్ళు ఉన్న ఆసనం నుంచి కొన్ని అడుగులు లేస్తారేమో, కానీ మనము ఇక్కడ మనము ఎలా అర్థం చేసుకోవాలి అంటే,
అదేదో శరీరము లేవడం అని కాదు, శరీరం గాల్లో తేలడం అని కాదు, మన ఆత్మ ఎంత ఉన్నతి చెందుతుంది అది చూసుకోవాలి. శరీర పరంగా చూస్తే మనం ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. శరీరం తోని మనకి ఎక్కువగా సంబంధం లేదు. మనకి దేంతో సంబంధం? ఆత్మతో సంబంధం, సూక్ష్మ శరీరంతోని సంబంధం. ఎప్పుడైతే కృష్ణ కథ, కృష్ణ నామం ఉంటుందో సూక్ష్మ శరీరం అనేది అది పవిత్రమయ్యి అది ఉన్నతి చెందుతుంది. అప్పుడు మన ఆత్మని అప్పుడు మన ఆత్మ చుట్టూ ఉన్న సూక్ష్మ శరీరం పరిశుద్ధమైతే అప్పుడు ఆత్మ వైకుంఠ లోకానికి వెళ్తుంది. కానీ ఈ సిద్ధులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కాస్త శరీరాన్ని గాలిలో లేపగలరు, నీటిలో నడవగలరు, ఆ నీటిలో తడవకుండా ఉండగలరు. ఇలాంటి కొన్ని సిద్ధులు ప్రదర్శించినంత మాత్రాన వాళ్ళు ఉన్నతి పొందినట్టు కాదు అని ఖచ్చితంగా చెప్పేవారు అనమాట. ఎందుకంటే ఇప్పట్లో మనకి ఇటువంటి సిద్ధులు ప్రదర్శించే వాళ్ళు ఇప్పుడు మనకి చాలా తక్కువగా అరుదుగా కనిపిస్తారు. కానీ ఆ సమయంలో ఎక్కువగా కనిపించేవారు అనమాట. ఎక్కువ మంది ఈ సిద్ధుల కోసమే ఆ యోగాన్ని అభ్యసించడం, తపస్సు చేయడం చేసేవారు అనమాట. అందుకని అలాంటి వాళ్ళ కోసం ఆయన ఎక్కువగా ఆ విధంగా మనకు ఉన్నతమైనది కృష్ణ నామం, కృష్ణ కథ, కానీ సిద్ధులు కాదు అని చెప్పేవారు. మనము అసలు మన మనసులో ఆయన ఎలా ఉండేదంటే ఆయన ప్రచారము, మన మనసులో ఎన్నో ఏళ్ల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైనా ఒకటి బలంగా నమ్ముతున్నాం అనుకోండి, దానిని ఎలా చేసేవారంటే దాన్ని పూర్తిగా ఖండించేవారు. ఎలా అంటే ఇప్పుడు ఆయన క్లాస్ అలా వింటూ ఉంటే అనిపిస్తుంది, అసలు ఏంటి ఇది, ఎక్కడా వినలేదు, ఎప్పుడు వినలేదు, కొత్తగా చెప్తున్నారే అనిపించేదంట ఆయన శిష్యులకి. ఏదైనా మన మనసులో ఉండే ఒక బలమైన విషయాన్ని పూర్తిగా ఖండించేవారు. దాన్ని మనకు ఒప్పుకోవడానికే చాలా సమయం పట్టేదన్నమాట. అది మనం లాస్ట్ వీక్ ఎప్పుడు కూడా ఉదాహరణగా చెప్తూ ఉంటాం. రాధాకుండికి పరిక్రమ చేసే భక్తుల్ని చూస్తే అందరూ కూడా గొప్పగా వాళ్ళు రాధారాణి భక్తులని చెప్పుకుంటారు. కానీ ఆయన ఒక మంచి ఉదాహరణ, ఒక మంచి ఆ సిద్ధాంతాన్ని చెప్పారనమాట. ఏమన్నారంటే రాధాకుండికి వాళ్ళు ప్రదక్షిణ చేస్తున్నారు, రాధారాణి అంటే కృష్ణుడికి ఇష్టమని. కానీ మనము చేస్తాము, రాధారాణికి కృష్ణుడు అంటే ఇష్టం కాబట్టి కృష్ణుడిని వర్షిప్ చేస్తాం. మనకి రాధారాణి ఎంతో ముఖ్యం. గౌడియ వైష్ణవులు ఎవరిని ఆరాధిస్తారంటే రాధారాణి ఆరాధిస్తారు. గౌడియ వైష్ణవుల ఆరాధన రాధారాణి, శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారాణికి కృష్ణుడు ఆరాధ్యుడు కాబట్టి మనం కృష్ణుడిని ఆరాధిస్తాం. అది గౌడియ వైష్ణవుల యొక్క గొప్పతనం. మీరు ఎక్కడైనా చూడండి, ఏ సంప్రదాయంలో అయినా మీరు చూస్తే కృష్ణుణ్ణి ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు. కానీ రాధాకృష్ణుల యొక్క ఆరాధన చూస్తే కేవలం గౌడియ వైష్ణవులు మాత్రమే చేస్తారు. మళ్ళీ మనకు మధ్వ సాంప్రదాయం చూసినా వాళ్ళు ఓన్లీ కృష్ణుణ్ణి ఆరాధన చేస్తారు. మనకి శ్రీ సాంప్రదాయంలో చూసినా వాళ్ళు కూడా కృష్ణుణ్ణి ఆరాధన చేస్తారు. కానీ రాధాకృష్ణ ఆరాధన కేవలం మనకి గౌడియ సంప్రదాయంలో మాత్రమే. అయితే చాలా మందికి అనిపిస్తుంది, నేను ప్రచారం చేస్తున్నాను, నేను ఒక గురువుని అనే భావం ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అంటే, కృష్ణ భక్తిని నేను ప్రచారం చేసే గురువుని అనే భావం ఎవరికైనా ఉండవచ్చేమో, కానీ నేను మాత్రం ఒక ప్యూన్ని అని చెప్పుకునేవారు. ప్యూన్ అంటే ఏం చేస్తారు? ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో ఒక ప్యూన్ అంటే ఏం చేస్తారంటే, ఆ సర్వెంట్. ప్యూన్ ఏం చేస్తారు చెప్పండి మాతాజీ? ఏమైనా అందిస్తారు మాతాజీ. అంటే సర్వెంట్ ఎవరికైనా ఏ అవసరం వస్తే ఆ అవసరానికి తగ్గట్టుగా అవి ఫైల్స్ గానీ ఏమన్నా అందిస్తుంటారు ప్యూన్ అంటే. అందిస్తూ ఉంటారు. అంటే ఏమిటి, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆఫీస్ లోకి వెళ్ళండి, అందరికంటే తక్కువ పోస్ట్ ఎవరిది ఉంటుంది? ప్యూన్ ఉంటుంది కదండి. మిగిలిన వాళ్ళందరూ కూడా హై పోస్ట్ లోనే ఉంటారు ప్యూన్ కంటే. ఆయన ఎవరు? అసలు గౌడీయ సంప్రదాయానికే ఇప్పుడు ఆ గురువుగా ఉన్నారు. గౌడీయ సంప్రదాయం అంటే అప్పట్లో ఎలా ఉండేదంటే కేవలము, అంతకు ముందు సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా బాగా ఉండేవారు. కానీ ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ సమయానికి వచ్చే లోపు గౌడీయ వైష్ణవులు అంటే కేవలం హరే కృష్ణ అని చెప్తూ కీర్తన చేస్తూ ఉంటారు, ఆ ప్రచారం చేయడం, ఏదో కొంచెం డొనేషన్స్ అడుగుతూ ఉంటారు అని ఒక భావం ఉండేది. కానీ గౌడీయ వైష్ణవుల యొక్క స్థాయిని పెంచిన వారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఆయన అంతగా ప్రచారం చేశారనమాట. ఆయన ఇప్పుడు ఏదైనా ఒకటి చెప్పారనుకోండి ఫిలాసఫీ, ఆయన ఏం చెబుతూ ఉన్నారా అని శ్రద్ధగా వినే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. ఎందుకు? అది గౌడీయ సంప్రదాయం మీద ఉన్న గౌరవంతో కాదు, కేవలం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల మీద ఉన్న గౌరవంతో. ఆయన
సిద్ధాంతాన్ని అంత బలంగా అందరిలోకి వెళ్ళేలా చేశారు. ఆయన ఏం చెప్పేవారంటే, నీకు ఎంత ధనం ఉన్నా సరే ఆ ధనాన్ని నువ్వు కృష్ణ సేవలో వాడు. ఒకవేళ నువ్వు 100 హాస్పిటల్స్ కట్టించినా, కట్టించడం వల్ల నీకు పుణ్యం వస్తుంది, అదేం తప్పు అని చెప్పడం లేదు. కానీ ఒక భక్తుడికి ప్రచారం చేసి ఆ భక్తుడిని నువ్వు గోలోక ధామానికి వైకుంఠ ధామానికి కనుక పంపించినట్లయితే 100 హాస్పిటల్స్ కట్టిన దానికంటే కూడా ఎంతో పుణ్యం నీకు వస్తుంది. పుణ్యం అని కాదు, ఉన్నతమైన సేవ. అంతకు మించిన ఉన్నత సేవ అనేది ఇంకొకటి లేదు అని చెప్పేవారన్నమాట. ఇంత బలంగా ఆయన చెప్పబట్టే ఆ తరువాత ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా మన గౌడీయ సంప్రదాయాన్ని ఆచరించే వాళ్ళు కూడా కృష్ణ సేవకి, కృష్ణ భక్తి ప్రచారానికి అంత విలువిచ్చారు. కారణము ఈయన. మనకి ఇంకా ఎక్కువగా ఏం చెప్తారంటే, మనం అందరం కూడా ఎక్కువగా ఏం నమ్ముతాం? ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా ఒక సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నారు అంటే వాళ్ళు మందిరానికి వెళ్తారు. మందిరానికి వెళ్ళాలి, దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి, ఏమన్నా ఉంటే కానుక వెయ్యాలి, మనకి ఏమైనా తీసుకుపోయిన ఏమైనా పళ్ళు కానీ పూలు కానీ దేవుడికి ఇవ్వాలి, మనకు వీలైన మన మనసులో ఉన్న కోరికల్ని కోరుకోవాలి. కానీ ఆయన ఏం చెప్పేవారంటే, ఒకవేళ మీ దగ్గర ధనం కూడా లేకపోతే మందిరాలనైనా సరే కూలగొట్టి ఆ డబ్బుతోని మీరు ప్రింటింగ్ ప్రెస్ స్థాపించి పుస్తకాలని ముద్రించి వితరణ చెయ్యండి అని చెప్పేవారు. ఎందుకండి? మందిరానికి వెళ్ళాలి కదా, దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి కదా, పుస్తకాలను ప్రింట్ చేయడం వల్ల ఏమి లాభం? ఏమి లాభం అంటే, కేవలం మూఢనమ్మకంగా మనం మందిరానికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకున్నా తరువాత కాలంలో అది అంతరించిపోవచ్చు. ఆ విగ్రహారాధన ఉన్న కొంచెం కూడా అంతరించిపోతుంది. కానీ ఎవరైతే పుస్తకాలని ముద్రణ చేసి శాస్త్రాలని అధ్యయనం చేస్తారో, అది ప్రామాణిక శాస్త్రాలని, అప్పుడు వాళ్ళకి అసలు మన తత్వం ఏమిటి, మన ఫిలాసఫీ ఏమిటి అనేది తెలుసుకుంటారు. మన ఫిలాసఫీ, మన తత్వము తెలుసుకుంటేనే అప్పుడు వాళ్ళు ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారు. మనము చాలా విషయాల్లో కూడా మన పేరెంట్స్ ఏమన్నా చెప్తే అలా ఎందుకు, ఇలా ఎందుకు అని అడిగేవాళ్ళం. మన రీజన్ చెప్పకపోతే ఆచరించడానికి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు పిల్లలైతే ఇంకా మరి ఏదైనా రీజన్ చెప్పకపోతే అసలు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు మనమే శాస్త్రం చదవకపోతే, శాస్త్రాలను అధ్యయనం చేయకపోతే మన వచ్చే తరానికి మనమేం చెప్పగలం? నీకు మందిరం ఉన్నదానికంటే నువ్వు ఏదైనా ఒక శాస్త్రం చదివినప్పుడు ఆ తత్వాన్ని కనుక నమ్మితే ఆచరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఆయన అమెరికా వెళ్ళి ప్రచారం చేసినప్పుడు ఎక్కువగా అక్కడ పుస్తకాలను చదివే అలవాటు ఎక్కువగా ఉందన్నమాట. అందుకని ఆయన పుస్తకాల వితరణ కూడా ఆయన చాలా సులభంగా చేయగలిగారు. ఎక్కువ మందిలోకి అది వెళ్ళింది, ప్రచారం చేయగలిగారు, కేవలం వాళ్ళకి పుస్తకాలని చదివే అలవాటు ఉండడం వల్ల. ఒక పుస్తకం, ఒక మంచి పుస్తకం ఒక మనిషినే మార్చగలదు, అది బలంగా నమ్మేవారు అనమాట. అందుకే మీరు పుస్తకాలని ముద్రించండి అని మనకి ఆయన కంటే ముందు భక్తి వినోద ఠాకూర్లు ఏం చేశారంటే ఆ ఎన్నో పుస్తకాలు రచించారు స్వయంగా. కానీ ముద్రణ అనేది ఎక్కువగా చేసి అందరికి వితరణ చేయడం ప్రారంభించింది మాత్రం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లే. తరువాత దాన్ని కొనసాగించారు శ్రీల ప్రభుపాదుల వారు. కానీ ప్రారంభం అనేది ఈయన దగ్గర నుంచే జరిగిందనమాట. అయితే ఎలా ఉంటుందంటే ఆయన, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫిలాసఫీ చూసామనుకోండి, ఎక్కువగా మనము శ్రీమద్ భాగవతం చూస్తే భక్తుల నుంచి, దేవతల నుంచి ఎవరైనా జ్ఞానం ఇస్తే అసురులు కానీ మానవులు కానీ తీసుకుంటారు. కానీ మనం వృత్తాసురుడు యొక్క కథ తీసుకుంటే ఏమవుతుంది? వృత్తాసురుడు ఒక రాక్షసుడు అయినప్పటికీ ఆయన దగ్గర నుంచి జ్ఞానం పొందారు. అక్కడ దేవతలు, ఇంద్రుడు కూడా స్వయం ఆయన జ్ఞానం ఇస్తుంటే స్వయంగా విన్నారు. అసలు జ్ఞానం ఎక్కడి నుంచి పొందుతారు? బ్రాహ్మణుడి దగ్గర నుంచి బ్రాహ్మణ పత్ని పొందుతుంది. కానీ మనం భాగవతంలో చూస్తే బ్రాహ్మణ పత్నులే బ్రాహ్మణులకి జ్ఞానాన్ని ఇచ్చారు. అంటే అది ఆయన అలా చెప్పేవారనమాట. ఎలా అంటే అంతకు ముందు మనకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఆయన పూర్తిగా మార్చేసేవారు. మళ్ళీ దాన్ని మనతోని కన్విన్స్ కూడా అయ్యేలా చేసేవారు అనమాట. మనం కన్విన్స్ అయ్యేలా చెప్పేవారు. ఇప్పుడు ఏదైనా ఒక సిద్ధాంతాన్ని చెప్పడం వేరు, కన్విన్స్ చేయడం వేరు. ఇప్పుడు మనం కూడా కొన్ని చెప్తాం, ఎంతో మందికి ప్రచారం చేస్తాం, కానీ మనం చెప్పిన దానికి అందరూ కన్విన్స్ అవ్వకపోవచ్చు, కన్విన్స్ చేసే శక్తి మనకు ఉండకపోవచ్చు. కానీ ఆయన అలా కాదు. మనకి ఎలాంటి వాళ్ళైనా సమాజంలో ఉన్న అన్ని రకాల వాళ్ళని కూడా కన్విన్స్ చేసే శక్తి ఆయనకు ఉంది, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. అది
చాలా గొప్పతనం. అది చాలా మందికి ఉండదు. అయితే ఆయన ఎంతో ఎక్కువగా లెందీగా క్లాసులు ఇస్తుంటే అడిగారనమాట. ఎందుకండి మీరు ఇంత లెందీగా క్లాసులు ఇస్తున్నారు? ఇంత క్లాస్ అవసరమా? అని అడిగితే ఆయన ఒకటే చెప్పేవారనమాట. అసలు యాక్చువల్‌గా నేను క్లాస్ ఇచ్చేది ఎందుకంటే అంతసేపు, మీ మనసులో ఉన్న అపసిద్ధాంతాలని ముందుగా తీసివేస్తే, అప్పుడు నేను సరైన సిద్ధాంతాన్ని చెప్పడానికి అవుతుంది. ముందు అపసిద్ధాంతాలని తీసివేయడం కోసం నాకెక్కువ సమయం పడుతుంది అని చెప్పారు. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా సరే వ్యవసాయం చేయడము సులభమే. కానీ మొత్తము వ్యవసాయం చేయడానికంటే ముందు ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఏమిటి? ఎప్పుడైతే వర్షం పడుతుందో అంతకంటే ముందే మొత్తం భూమి అంతా దున్ని, అందులో ఉన్నయన్నీ ఏమైనా చెత్త చెదరం ఉంటే అన్ని తీసేసి భూమి దున్ని చదును చేసి నీళ్లు పెట్టి అంతగా రెడీగా మడులుంచుకునేవారు. ఎప్పుడైతే బాగా వర్షాలు పడతాయో అప్పుడు వాళ్ళు నారు పోసి ఆ వెంటనే ఆ నారుని తీసుకొచ్చి ఆ మళ్ళల్లో నాటేవారనమాట. అంటే ఏమిటి? ముందు మడిని తయారు చేయడం, భూమిని చదును చేసి సిద్ధం చేయడం కష్టమైన పని. ఆ తర్వాత విత్తనం నాటడము, అది మొలకగా రావడం అది సులభంగా జరిగిపోతుంది. ఆయన ఏం చేశారంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లని మా గురువు గారు ఏం చేశారని ప్రభుపాదుల వారు చెప్పేవారనమాట. నేను రాకముందే ఆయన ఉన్న అపసిద్ధాంతాలన్నీ తీసేసి కట్ చేసి మొత్తము భక్తి అనే బీజాన్ని నాటడానికి సిద్ధంగా మొత్తము భూమిని తయారు చేశారు. అంటే అందరి మనసుల్ని తయారు చేశారు. అపసిద్ధాంతం తీసివేస్తే ఎక్కడైనా కలుపు మొక్కలు తీసివేస్తే మనం మొక్క నాటడానికి అవుతుంది. కలుపు మొక్కలతోని ఆ మడి చదునుగా లేకపోతే మనం ఎలా విత్తనం నాటుతాం? మా గురు మహారాజ్ ఆ పని చేశారు అని ప్రభుపాదుల వారు ఎక్కువగా చెప్తూ ఉంటారన్నమాట. ఆయన ఒకటే మీ స్వప్నం ఏంటి అండి అని ఎవరైనా అడిగారనుకోండి. మీ స్వప్నము అంటే మీ కల. మీరు ఏం చెయ్యాలి అని అనుకుంటున్నారు? అంటే నా కల ఒకటే. నేను అనంతంగా ప్రచారం చెయ్యాలి అనుకుంటున్నాను. అనంతంగా ప్రచారం చేయాలి అంటే ఏమిటి? ఎలా ప్రచారం చేయాలి? ప్రతి ఒక్కళ్ళకి ఈ మొత్తం జగత్తులో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ప్రచారం చెయ్యాలి అని ఆయన బలంగా నమ్మేవారనమాట. అందరికీ ప్రచారం చేయడం సులభమా? అది సులభంగా జరిగేదేనా? కష్టమే. కానీ నా కల అది. నా కలని నేను నాకు సాధ్యం కాకపోయినా నా శిష్యుడు వస్తాడు. ఆయన మొత్తం జగత్తంతా ప్రచారం చేస్తారని ఆయన బలంగా నమ్మేవారు. ఆయన అలానే కోరుకున్నారు. అలానే ట్రైనింగ్ ఇచ్చారు. అందుకే ప్రభుపాదుల వారు ఎంతో గొప్పగా ప్రచారం చేశారు. మనము ఒకసారి ఏం జరిగిందంటే ఈ బాంబే క్రానికల్లో ఒక యాడ్ వేశారనమాట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు. ఏమిటి యాడ్ అంటే నే ఆయన క్లాస్ ఇస్తున్నారు. ఆ క్లాస్ ఎప్పుడు అంటే మార్నింగ్ 9 to 1 o'clock, ఆఫ్టర్నూన్ 2 to ఈవినింగ్ 4 to 8, రోజులో 8 గంటలు కృష్ణ కథ అని ఆయన చెప్పినా కానీ 7 రోజులు పూర్తిగా అలా చెప్పినా కానీ ఆయన క్లాసులు వినడానికి సిద్ధంగా ఉండేవారు అనమాట. ఎందుకని? అంత క్లాస్ చెప్తుంటే ఎవరైనా ఎలా వింటారండి? ఆయన 7 రోజులు ఒకటే టాపిక్ మీద ఒకటే లీల మీద అయినా కానీ రోజుకు 4 గంటలు క్లాస్ ఇవ్వగలిగేవారంట. ఇప్పుడు కాళీయ దమన్ లీల ఉందనుకోండి, కాళీయ మర్దన్ లీల, కాళీయుణ్ణి ఎలా సంహరించాడు అంటే మనం ఎంతసేపు చెప్పుకుంటాం ఆ లీలని? మొత్తం పర్పోట్లతో సహా మొత్తం చదివినా గానీ ఒక 3-4 గంటల్లో అయిపోతుంది. కానీ ఆయన కేవలము ఆ తత్వం మీదనే ఎక్కువ ఉండేవారనమాట. ఒక క్లాస్ ఉందంటే లీల 10% ఉండేదంట. 90% తత్వం చెప్పేవారంట. ఎందుకంటే తత్వం అంతగా చెప్పేవారు. ఇప్పుడు నువ్వు వెనక ఇప్పుడు ఆ లీల ఎందుకు చేశాడు కృష్ణుడు? మూల సిద్ధాంతం తెలుసుకో, తత్వం తెలుసుకో. బయటికి ఏం చేశాడు, ఎలా చేశాడు అది కాదు తెలుసుకోవడానికి. అది నువ్వు ఏ సీరియల్ చూసినా గానీ వాళ్ళు చూపిస్తారు. కానీ దానికి మూల తత్వంలోకి వెళ్తే కదా కృష్ణుడు ఆ లీల ఎందుకు చేశాడో తెలిసేది. అందుకని తత్వాన్ని బాగా డీప్ గా లోపలికి తీసుకొని వెళ్ళారనమాట. ఆయన చెప్పే విధానం ఆ విధంగా ఉండేది. ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా క్లాస్ వినడానికి వస్తే ఆ వినడానికి వచ్చిన వాళ్ళ మూడును బట్టి వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఆయన క్లాస్ ఇచ్చేవారనమాట. ఒకసారి ఒక మ్యాథ్స్ టీచర్ వచ్చారు. మ్యాథ్స్ టీచర్ వస్తే ఆయనకు చెప్తున్నారనమాట. ఇప్పుడు అసలు నేను మీకు సిద్ధాంతం అంటే ఎలా ఉందో చెప్తాను.
ఇప్పుడు ఇలా ఉంటుంది అనుకోండి యాంగిల్, దీన్ని ఏమంటారు, లంబకోణం అంటాం. మనకి చిన్నప్పుడు నేర్చుకున్నాం లంబకోణం ఇలా 90 degrees లో ఉంటుంది. ఇది రాధాకృష్ణ యొక్క భక్తి. లంబకోణం రాధాకృష్ణ భక్తి. అదే అల్పకోణం అయితే, ఆ అల్పకోణం అయితే 45 కేవలము సంసారులు అనమాట, ఇంద్రియ భోగం చేసే ఆ సాధారణమైన జీవులు. అదే అధిక కోణం అయితే మాయావాదం, భగవంతుడికి రూపం లేదు అని అతి కష్టమైన ఆరాధన చేస్తూ ఉంటారు కదా, అది వాళ్ళు అని చెప్పారనమాట. ఆయనకి ఎప్పుడైతే వచ్చారో మ్యాథ్స్ టీచర్ కి, ఆయనకి ఇంతకు ముందు ఏ సిద్ధాంతం తెలియదు, ఏమీ తెలియదు. ఈ ఒక్కటి విని ఆయన భక్తుడిగా మారిపోయాడు కూడా. ఆయన ఎలా ఉండేదంటే ఆయన ప్రచారము, ఆ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునేలా వాళ్ళ మనసులో దూరిపోయేలాగా క్లాస్ ఇచ్చేవారు. ఆయన క్లాస్ విన్నారంటే ఒక 4 గంటల క్లాస్ అయినా ఆ నెక్స్ట్ వాళ్ళు ఇంకా భక్తులుగా మారిపోవాల్సిందే. ఒకసారి ఒక మిలిటరీ ఆఫీసర్ వచ్చాడంట. మిలిటరీ ఆఫీసర్ కి చెప్పాడు, మీరు ఎలా అయినా ఆ ఎవరైనా శత్రువులు వచ్చి దాడి చేస్తే ఏం చేస్తారు, ఆ శత్రువుల్ని అందరినీ కూడా మీరు వీరోచితంగా పోరాడి ఆ శత్రువుల్ని చంపేస్తారు, లేకపోతే వాళ్ళని తరిమి కొడతారు. అలానే భక్తి జీవితం కూడా. ఇప్పుడు మీలాంటి సోల్జర్స్, ఒక సోల్జర్ ఏం చేస్తాడో అలానే భక్తి అనేది చేస్తుంది. మన మనసులో భక్తి ఉంటే, భగవంతుడి నామం గనక మనం జపిస్తే, మనలో ఉండే అనర్థాలు అనే శత్రువులని ఆ భక్తినే మనకి ఆ హరికథ, హరికథ హరినామం అటువంటి అనర్థాలన్నిటిని కూడా బయటికి పారదోలుతుందని చెప్పగానే ఆ మిలిటరీ ఆఫీసర్ ఆయన వెంటనే ఆఫీసరు చాలా బాగా అర్థమైపోయింది. ఆయన సంతోషించి ఆయన భక్తుడిగా మారిపోయాడు. అలా ఆయన ప్రచారమే చాలా భిన్నంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు అనిపిస్తుంది అది అలా ఎలా సాధ్యం మాతాజీ, ఇప్పుడు ఆయన మ్యాథ్స్ అని, ఈయన మిలిటరీ ఆఫీసర్, అది ఓకే. కానీ ఎదుటి వాళ్ళ మనసుల్ని కూడా ఆయన అర్థం చేసుకునేవారు. ఎదుటి మనిషిని చూశాడంటే వాళ్ళని స్కాన్ చేసినట్టే చెప్పేసేవారు అనమాట, వాళ్ళ లోపల ఏముంది అని. అందుకని దానికి తగ్గట్టుగా ఆయన ప్రచారం చేసేవారు. అయితే కొంతమంది శిష్యులు ఆయన అడిగారనమాట, అసలు మీ లక్ష్యం ఏమిటండి, ఒకవేళ మీ తర్వాత మేము ఇంకా శిష్యులం ఉంటే మాకు ఎటువంటి చివరి ఇన్స్ట్రక్షన్ మీరు ఇస్తారు, మేమేం చేయాలి, మీరు లేని సందర్భంలో కూడా ఆయన ఒకటే చెప్పారు, మీరందరూ కూడా నేను లేని సమయంలో కూడా శ్రీమద్ భాగవతాన్ని చదవండి, శ్రీమద్ భాగవతాన్ని ప్రచారం చేయండి, అంతే. ఇంకా వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. చేస్తే మీరు కథ చదవండి, భాగవతాన్ని చదవండి, ప్రచారం చేయండి. భాగవతం చదివితే చాలు, ప్రచారం చేయడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు కృష్ణుడే ఇస్తాడు మనకి. ఇప్పుడు అది మనము ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఎవరిలో అయినా సరే ఏదైనా ఎక్కువగా ఉందనుకోండి, స్కిల్స్ ఏదైనా స్కిల్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు మీరు ఆ ఒక వంట బాగా చేస్తారు. ఎక్కడికైనా సరే ఒక కొత్త ప్లేస్కి వెళ్ళారు, అది టెంపుల్కి వెళ్ళనివ్వండి, మీ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళండి, వాళ్ళు అక్కడ వంట చేస్తున్నారు అనుకోండి, వంట బాగా వచ్చిన నానమ్మ కానీ అమ్మమ్మ కానీ ఉంటే ఏం చేస్తుంది, వెంటనే పక్క నుంచి చెప్తుంది, ఏం చేస్తున్నవే అలా చేస్తున్నావు, వంట అట్లా చేస్తే అన్న బాగుంటుందా, ఇలా చెయ్యి అంటుంది. అసలు వాళ్ళు చెప్పకుండా ఉండలేరు. బాగా వంట వచ్చిన వాళ్ళు ఎవరైనా వంట చేస్తుంటే సలహా ఇవ్వకుండా ఉంటారండి? ఇస్తారు నీకు మాతాజీ. ఇస్తారు ఎందులో మాతాజీ, ఇస్తారు. అసలు వాళ్ళు ఆగలేరు అనమాట, ఇచ్చేస్తారు. ఇప్పుడు అలాగే మనకి ఏదైనా ఒక విషయంలో ప్రావీణ్యం ఉంది, బాగా టైలరింగ్ వచ్చు అనుకోండి, ఎవరైనా టైలరింగ్ చేస్తుంటే వాళ్ళు ఊరుకుంటారా, వెంటనే టెక్నిక్స్ చెప్తారు పక్క నుంచి. అలా బాగా పెయింటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకో కొంచెం మంచి పెయింటర్ వచ్చారు, ఒక పిల్లవాడు చేస్తున్నారు, వెంటనే 5 నిమిషాల్లో ఆయనకి పెయింటింగ్ ఎలా బాగా చేయాలో నేర్పించేసి వెళ్ళిపోతారు. అంటే మనకున్న స్కిల్ ఏదైనా సరే, అది మనకి మంచి స్కిల్స్ ఉంటే అది మన మనసులో దాగి ఉండదు, అది బయటికి వస్తుంది. అది అవునా కాదా, అందరు నమ్ముతారని మరి. నమ్ముతాం మాతాజీ. అంటే మనము కృష్ణ కథని ప్రచారం చేయాలి అంటే మనకి శక్తి సామర్థ్యాలు ఉండవలసిన అవసరం లేదు, కానీ మనకి ఏముండాలి, భాగవతం పట్ల అవగాహన ఉండాలి, పట్టు ఉండాలి బాగా. కృష్ణ చెప్పాలి అనే భక్తి తపన ఉంటే ఉండాలి చాలు. మాతాజీ. కృష్ణ భక్తి ఉంటే ఆసక్తి. ఆటోమేటిక్ గా మనలో ఉన్న కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ భక్తి అనేది మాటల రూపంలో బయటకు వచ్చేస్తుంది. నీకు ఏ స్కిల్ అవసరం లేదు, ఏ స్కిల్ వ్యాసాసనంలో కూర్చొనే ప్రచారం చేయాలి అలా అవసరం లేదు. కృష్ణుడి పట్ల ఉండే మన లోపల పట్ల ఉన్న ప్రేమ భక్తి అనేది ఆటోమేటిక్ గా ఆ ప్రేమ భావం అనేది తన్నుకొని బయటకు వస్తుంది. అందుకని ఆయన ఏం చెప్పేవారంటే,
ఇప్పుడు భక్తిని ప్రచారం చేయడం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఆ ఇప్పుడు ఒక క్లాస్ ఇస్తున్నాం అనుకోండి, ఒక 30-40 మంది ఒక కూర్చుంటారు వచ్చి, వాళ్ళందరికీ క్లాస్ ఇవ్వడం అది ఒక విధానం. ఇంకొకటి అది క్లాస్ రూమ్ లో క్లాస్ ఇచ్చే పద్ధతి. ఇంకొకటి ఉంటుంది ట్యూషన్స్ చెప్పే విధానం. ట్యూషన్స్ ఎవరైతే చెప్తారు, ఎవరైనా సరే ఇంట్లో ఉండి ట్యూషన్ చెప్పవచ్చు. ట్యూషన్ చెప్పడానికి ఏమైనా స్కిల్ కావాలా? ఏ స్కిల్ అవసరం లేదు. మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటే నీకు గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో ఉండైనా నలుగురు పిల్లలకైనా ట్యూషన్ చెప్పవచ్చు. కానీ ఎక్కువగా మీరు ఎన్ని లక్షలు పెట్టైనా కానీ స్కూల్కి పంపించండి, కానీ ఆ స్కూల్లో ఏం చెప్తారు అనే దానికంటే 1000 రూపాయలు ట్యూషన్ ఫీజు కట్టినా కానీ ఆ టీచర్ని దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అవునా కాదా? ఎస్ మాతాజీ. ఎస్ మాతాజీ, ఎస్ నిజమే. ట్యూషన్ మాస్టర్ బాగా చెప్పాలి. మరి అక్కడ 1,00,000 కట్టావుగమ్మా, నాకు 1000 కదమ్మా కట్టావు, అదంతా నాకు సంబంధం లేదండి, అక్కడ బాగాలేదన్నగా ఇక్కడ నీ దగ్గరకు వచ్చింది. మాతాజీ ఇంకోటి సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళు కూడా స్టేట్ సిలబస్ కి పంపిస్తున్నారు ట్యూషన్స్. ఓకే, అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనము ఇంటి దగ్గర ఉండైనా సరే, ఇంట్లో ఉండైనా సరే మనం ప్రచారం చెయ్యవచ్చు. ఎలా ప్రచారం చేయాలంటే నీకు ఎలా వస్తే అలానే చెయ్యి. నీకు ఏ పద్ధతిలో ఏ విధానంలో మనలో భక్తి ఉంటే అదే వచ్చేస్తుంది. ఆ జ్ఞానం ఎలా మాట్లాడాలని కృష్ణుడే ఇచ్చేస్తాడు ఆ జ్ఞానాన్ని. అలా మనం ప్రచారం చేసి ఎవరినైనా భక్తులుగా మార్చొచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఏం చెప్పారు ఆయన? ఆయన అందుకే పదే పదే ఒక సిద్ధాంతం చెప్తుంటే ఇందులో ఏముందండి, ఎన్ని మళ్ళీ మళ్ళీ అదే చెప్తారు అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం రిలేట్ చేసుకోవచ్చు దాన్ని. ఎలా? ఇందాక ఏమన్నారు, 100 హాస్పిటల్స్ కట్టిన దానికంటే కూడా ఒక వ్యక్తిని బ్యాక్ టు గాడ్ హెడ్ పంపిస్తే అది ఉన్నతమైన సేవ అని చెప్పారు. మరి ఇక్కడ మనం ఇంట్లో ఉంటూ మనకు తెలిసిన వాళ్ళనో బంధువులనో పక్కింటి వాళ్ళనో ఒక్కళ్ళని కృష్ణ భక్తిలోకి తీసుకొని వెళ్తే వాళ్ళు మంచి భక్తులు అవుతే అది ఉత్తమమైన సేవ. మనము వ్యాసాసంలో కూర్చుని నా క్లాస్ ఒక 30-40 మంది వింటేనే అదే సేవ ప్రచారం కాదు. నువ్వు ఇంట్లో ఉండి నీకు ఎవరికి వీలైతే వాళ్ళకి చెప్పినా, నువ్వు ఎక్కడికి వీలైతే అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు కలిసిన వాళ్ళకి ఒకళ్ళకి చెప్పినా అది కూడా ప్రచారమే, అది కూడా ఉన్నతమైన సేవే. ఎక్కువగా చెప్తాము, అసలు ట్యూషన్స్ కే ఎక్కువ వాల్యూ ఇస్తాము, ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. ఎవరికైనా ఒక వ్యక్తికి దగ్గరగా వెళ్ళి ఆయన్ని చూసి తెలుసుకొని చెబితే ఆ ప్రచారం ఎక్కువ ఎఫెక్టివ్ గా కూడా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు నీకు ఆ వ్యక్తి పర్సనల్ గా తెలుస్తాడు, వ్యక్తిగతంగా తెలుస్తాడు, ఆయనకి ఎలా చెప్తే ఆయనకు నచ్చుతుందో మనకి తెలుస్తుంది. ఆ విధంగా ప్రచారం చేయవచ్చు. అందుకని ప్రచారం అనేది ఆ అది ఆ మనసులోంచి రావాలన్నమాట. అది ఎలా అంటే ఇప్పుడు దానికి భావం తోడైతే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎలా ఒక ఆ ఏమిటండి, ఒక ప్లాస్టిక్ ఉంగరం అనుకోండి, ఎలా ఉంటాయి, బయట కుప్పలుగా పోస్తారు. గిల్ట్ ఉంగరాలు చూడొచ్చు మనం, గిల్ట్ ఉంగరాలు కుప్పలుగా పోస్తారు. ప్లాస్టిక్ దానికి పైన ఏదో కోటింగ్ వేస్తారు, గోల్డ్ కోటింగ్ కొంచెం. అవి ఎలా ఇట్లా ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు, దారిలోనే ఉంటాయి. కానీ ఒక డైమండ్ రింగ్ కి ఒక స్పెషల్ ప్యాకింగ్ ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే బయట అనవసరమైన ప్లాస్టిక్ ఉంగరాలంటే చెత్త నాలెడ్జ్ నేమో గొప్పగా తీసుకుంటున్నాము. కృష్ణ కథనేమో డైమండ్ రింగ్ లాంటిది, దాని వాల్యూ మనకి తెలియడం లేదు, వినే వాళ్ళకి తెలియడం లేదు. అదే బయట ఏదైనా యూట్యూబ్ లో ఏదైనా ఒక జ్ఞానం ఇచ్చారు, వాట్సాప్ లో జ్ఞానం వచ్చింది అనుకోండి, ఆ జ్ఞానానికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నాం. ఇప్పుడు అందుకే కదా వాటికి ఇప్పుడు ఎవరైనా మేము వెళ్ళినప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్ కి వెళ్తే, ఇది భగవద్గీత అండి, కృష్ణుడు చెప్పింది జ్ఞానం, మీరందరూ తెలుసుకోవాలి చదవాలి అంటే వాట్సాప్ లో యూట్యూబ్ లో వచ్చే మెసేజ్లు ఉన్నాయి కదా, అవి చాలు, అంతకు మించి అవసరం లేదు. మొహం మీద మాకు చెప్పిన వాళ్ళు ఎంతమంది, అంతకు మించి జ్ఞానం అక్కర్లేదమ్మా, అది చాలు మాకు. అంటే మనము ఇచ్చేది డైమండ్ రింగే, కానీ దాని వాల్యూ, మన వాల్యూ దానికి తోడయ్యే విధంగా మనకు వాళ్ళకు ప్రజెంట్ చేయగలగాలి. అప్పుడే దాని విలువ తెలుస్తుంది. డైమండ్ రింగ్ ని నువ్వు ఒక పేపర్ లో చుట్టి ఇచ్చావనుకోండి, దాని విలువ తెలియదు, ఏదో ఏదో ఇచ్చిండ్రు, ఏదో ఇచ్చిర్రు. నువ్వు అదే ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది కదా, జ్యువెలరీ బాక్స్, అందులో పెట్టిస్తే ఓహో ఇదేదో వాల్యుబుల్ తెచ్చిచ్చింది మాతాజీ నాకు అనుకుంటాం. ఎవరైనా అంతే అనుకుంటాం కదా, అది సహజమైన మైండ్ సెట్ మనది. ఆ భక్తి కూడా అలా ప్రచారం చేయాలి అని ఎక్కువగా చెప్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు
ఎవరికైతే సేవా భావన ఉంటుందో వాళ్ళకే శాస్త్ర జ్ఞానం అర్థమవుతుంది. భక్తి లేకుండా, సేవా భావన లేకుండా శాస్త్ర జ్ఞానం అనేది అర్థం కాదు అని ఆయన చెప్తున్నారు అన్నమాట. ఓకే. అయితే ఇక్కడ మనము ఇంకా ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఆయన దగ్గరికి ఒక శిష్యుడు వచ్చారనమాట. ఆయన శిష్యుడు వస్తే ఆయన ఎక్కువగా స్కాలర్, బాగా చదువుకున్నాడు. నేను శాస్త్రాలను ఇంకా చాలా లోతుగా నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను అని వచ్చి అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన ఆశ్రమంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఎక్కువగా ఆశ్రమాన్ని శుభ్రం చేస్తూ ఉంటాడు. మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన మీకు జ్ఞానం ఇస్తాడు అని. సరే అయితే ఎవరైనా కానీ శుభ్రం చేయవచ్చు, ఆయన సేవ చేస్తున్నారు, ఆయనకి ఎంత గొప్ప జ్ఞానం అని ఈ భక్తుడు వెళ్తాడనమాట ఆయన దగ్గరికి. వెళ్తే గురు మహారాజ్ పంపించారు మిమ్మల్ని మీ దగ్గర నుంచి జ్ఞానం పొందమని. నా దగ్గర నుంచి మీరేం జ్ఞానం పొందుతారు, అసలు నేను చదువుకోనే లేదు, నాకేం జ్ఞానం వచ్చని నేను మీకు ఇవ్వడానికి. ఓకే, అయితే ఆ గురు మహారాజ్ చెప్పింది ఈయన పేరు కాకపోవచ్చు, వేరే వాళ్ళేమో అని మళ్ళీ వెళ్ళి అడుగుతాడు అనమాట. నేను చెప్పాను కదా, ఆయన నిన్న కూడా వచ్చాడు, ఈ రోజు కూడా వచ్చాడు, అక్కడ అక్కడ క్లీన్ చేస్తున్నారు, వెళ్ళి చూడు. అయితే ఆయన వెళ్తే మళ్ళీ అడుగుతారనమాట. లేదు లేదండి, నాకు ఏ జ్ఞానం లేదు, నేను చదువుకోలేదు. కాకపోతే ఆయన ఎప్పుడూ ఏం చేసేవారంటే, ఆయనకు అప్పుడు అనిపిస్తుంది అనమాట, మా గురు మహారాజ్ చెప్పారు అంటే అందులో ఖచ్చితంగా ఏదో ఆ లోపల లోతైన మీనింగ్ ఉంటుంది. ఆయన అడిగారు, మీరేం చేస్తారండి ఎప్పుడు? నేను ఎప్పుడు కృష్ణనామాన్ని జపం చేస్తూ ఉంటానండి, నాకు చదువు రాదు, జపం చేయడము, మందిరం శుభ్రం చేయడం, ఈ రెండు తప్ప నాకేం రావు. అయితే ఆయనలో ఉన్న గొప్ప గుణం ఏమిటి? ఎవరు వచ్చి ఏం మాట్లాడినా, ఎవరైనా వచ్చి క్లీనింగ్ సరిగ్గా చేయలేదని అన్నా సరే అని ఒక మాట అనడం, వినయంగా ఆయన పని ఆయన చేసుకుంటూ పోవడం. అప్పుడు ఆయనకి అర్థమైందన్నమాట, జ్ఞానం అంటే ఎలా వస్తుంది, మనకి కమిట్మెంట్ తో, భక్తితో, వినయంతోనే జ్ఞానం వస్తుంది అని ఆయన భక్తుడికి అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఆ విధంగా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు ఆయన్ని ముందులో కూర్చోబెట్టుకొని మొత్తం శాస్త్రాలని మొత్తం అధ్యయనం ఆయన ముందు చెప్పినా కానీ ఆయనకు అర్థం కాకపోయేది. కానీ ఎప్పుడైతే ఒక పర్సనల్ ఎగ్జాంపుల్, ఒక శిష్యుణ్ణి, అంటే ఒక నిరాక్షరాస్యుడైన శిష్యుడు కూడా ఏ విధంగా జ్ఞానం పొందవచ్చు అని ఎగ్జాంపుల్ గా చెప్పారో అప్పుడు ఆయనకి డైరెక్ట్ గా అర్థమైంది అనమాట. అందుకని ఆయన కొన్ని సందర్భాల్లో ఉదాహరణతో చెప్పేవారు, కొన్ని సందర్భాల్లో ఎలా ఉండేదంటే ఏ భాషలో ఆయన క్లాస్ తీసుకున్నా కానీ ఆ భాష మీద ఎంతో పట్టు ఉండేదన్నమాట. ఆయన భాషని చాలా అందంగా చెప్పేవారు. ఏదో ఒక పదాన్ని వాడితే ఏమవుతుంది అంటే దాని యొక్క మీనింగ్ అనేది అర్థం కాకపోవచ్చు. అందుకని అందమైన భాషని ఉపయోగించేవారు. మళ్ళీ ఎక్కువగా ఆయన ఏ విధంగా ఏమి చదవాలి అని, ఇప్పుడు అందరు గౌడ్య వైష్ణవులైనా సరే వాళ్ళలో ఆ కొంతమంది శుద్ధ భక్తులు ఇంకా జ్ఞానం పొందడానికి అర్హత కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసము ఆ మనకి భక్తి వినోద ఠాకూర్ రాసినటువంటి దశమాల, జైవ ధర్మ ఎక్కువగా చదవమని చెప్పేవారు. జైవ ధర్మ ఎవరైతే చదువుతారో వాళ్ళు శుద్ధ భక్తులు అవుతారని చెప్పేవారు అనమాట. కానీ ఆ జైవ ధర్మ అనే పుస్తకం మనం చదవాలి అంటే అది ఎంతో లోతైన జ్ఞానాన్ని కూడి ఉంటుంది. కానీ అది కూడా చదవమనేవారు. షట్ సందర్భాలు, చైతన్య చరితామృతం, ఆ వాళ్ళకి భక్తులకి ఎక్కువగా చదవమని చెప్పేవారు. అయితే మనకి ఎవరైతే ఇవి చెప్పి, ఇప్పుడు మనకి వాళ్ళంతా వాళ్ళు చదువుకోవచ్చు, కానీ ఈ ఉన్నతమైన జ్ఞానాన్ని ఎవరైనా ఇవ్వాలి అంటే ఎస్పెషల్ గా ముఖ్యంగా ఒకసారి ఏం జరిగిందంటే అక్కడ వాళ్ళకి బెంగాల్లో ఒక ఒక వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళు చైతన్య చరితామృతాన్ని ప్రచారం చేయాలనుకున్నారు. అందుకని చైతన్య చరితామృతం ప్రచారం చేయడానికి వాళ్ళు ఒక ప్రీచర్ని పిలిచారనమాట. ఎవరండి ఆ ప్రీచరు అని అడిగితే, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అడిగితే వాళ్ళు చెప్పారనమాట, ఆయనకి బెంగాలీ చాలా బాగా వచ్చండి, ఒక బెంగాలీ ఆ జ్ఞానం మీద ఉన్న పండితుని, బెంగాలీ పండితుని పిలిచాము. అప్పుడు ఆయన చెప్తారు, చైతన్య చరితామృతం చదవడానికి కావాల్సింది బెంగాలీ కాదు, దాన్ని ఎవరైతే ఆ ఆచరిస్తూ ఉంటారో, ఎవరైతే ఆచరణ చేస్తూ ఉంటారో వాళ్ళు, ఎవరికైతే శుద్ధ ఆచరణ ఉంటుందో, ఎవరికైతే శుద్ధ చరిత్ర ఉంటుందో, ఎవరైతే శుద్ధ భక్తులో
వాళ్ళు మాత్రమే చైతన్య చరితామృతం చెప్పడానికి అర్హత కలిగి ఉన్న వాళ్ళు అని చెప్తారన్నమాట. అందరూ చెప్పలేరు, అందరూ అన్ని ప్రచారం చేయలేరు. ఎస్పెషల్లీ చైతన్య చరితామృతం. శుద్ధ ఆచరణ, శుద్ధ చరిత్ర, శుద్ధ భక్తి 3 ఉన్న వాళ్ళే చైతన్య చరితామృతం చెప్పడానికి అర్హత కలిగిన వాళ్ళని చెప్పేవారనమాట. ఆయన ఇప్పుడు కొంతమంది శిష్యులు కొన్ని ప్రశ్నలు వేసేవారనమాట. ఏది ఉన్నతమైన గ్రంథం అండి? వాళ్ళు ఎవరైనా సరే భక్తిలో ఒక పిల్లల దశలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు ఏం చదవాలి అంటే ఉపనిషత్తులు, భగవద్గీత చదవాలి. ఇప్పుడు ఉపనిషత్తుల సారమే మనకి భగవద్గీతలో ఇచ్చారు. ఎవరైతే భక్తిలో స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న పిల్లల లాంటి వాళ్ళైనా భగవద్గీత చదవాలి. ఎప్పుడైతే ఆ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతారో, భక్తిలో పురోగతి చెందుతారో, అప్పుడు వాళ్ళు శ్రీమద్ భాగవతాన్ని చదవాలి. ఎవరైతే భక్తిలో పరిపక్వ స్టేజ్కి వస్తూ ఉంటారో వాళ్ళు చైతన్య చరితామృతం చదవాలి అని చెప్పేవారు అనమాట. అయితే ఎక్కువగా అంటే ఎవరు చదవాలి చైతన్య చరితామృతము అంటే ఈ విధంగా చెప్తారు. కానీ చైతన్య చరితామృతంలో కూడా కొంతమంది ఆచార్యులు చెప్పారు, మనకు మహారాజులు కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే అసలు చైతన్య చరితామృతం చదివిన వాళ్ళకి భాగవతం చాలా బాగా అర్థమవుతుందంట. ఎందుకండి అలా? దానికి ఉదాహరణ కూడా చెప్పారు. భగవద్గీతనేమో శ్రీకృష్ణ భగవానుడి యొక్క వాణి, శ్రీమద్ భాగవతము శ్రీకృష్ణ భగవానుడి యొక్క చరిత్ర, చైతన్య చరితామృతము శ్రీకృష్ణ భగవానుడి యొక్క మనస్సు. మనకి ఎవరి మనస్సు ఏంటో తెలిస్తే మనము వాళ్ళ చరిత్రని సులభంగా అర్థం చేసుకోగలం. చరిత్రను అర్థం చేసుకోవాలి అంటే మనసుని అర్థం చేసుకోవాలి. అందుకని చైతన్య చరితామృతం కూడా చదవవచ్చు అని చెప్తారు. అయితే మా గురు మహారాజ్ అయితే ఎక్కువగా ఏం చెప్తారంటే, మీకు కృష్ణుని మనసు తెలుసుకోవాలి, చైతన్య మహాప్రభు గురించి తెలుసుకోవాలి అంటే చైతన్య చరితామృతం చదవాలి అంటారు. ఎన్నిసార్లు అంటే 108 సార్లు మినిమం అని చెప్తారు. 108 సార్లు అంటే మనం ఒక్కసారి చదివామండి చైతన్య చరితామృతము అంటే ఆ ఒక్కసారి చదివిన వాళ్ళకి ఏంటి అసలు అందులో ఏముందో కూడా అర్థం కాదు. నీకు కృష్ణుడు మనసు తెలుసుకోవాలి అంటే 108 సార్లు చదవాలి చైతన్య చరితామృతం, చైతన్య మంగళ్, చైతన్య భాగవతం. చైతన్య భాగవతము చైతన్య మహాప్రభు యొక్క బాల్య లీలల గురించి ఎక్కువగా వివరిస్తుంది. చైతన్య చరితామృతం మాత్రము పూర్తిగా పరమ సత్యాన్ని గురించి, పరమ సత్యమైన శ్రీకృష్ణ భగవాని గురించి పూర్తి తత్వాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పే చైతన్య చరితామృతం. ఇప్పుడు చైతన్య మహాప్రభు గురించి ఎన్నో ఉన్నాయి గ్రంథాలు, కానీ అన్నిటిలోకి ఉన్నతమైనది చైతన్య చరితామృతం. అయితే ఇప్పుడు అది చదవాలి అంటే ఎక్కువగా బెంగాల్ నేర్చుకుంటూ ఉంటారనమాట, బెంగాలీ. అందుకని పాశ్చాత్య భక్తులు ఉంటారు, వాళ్ళు ఫారిన్ డివోటీస్ కూడా చైతన్య చరితామృతం చదవడం కోసం ఇండియా వచ్చి బెంగాలీ నేర్చుకుని చదువుతూ ఉంటారు. ఎందుకంటే బెంగాలీ రాకపోతే చదవలేమా? చదవచ్చు, కానీ రసాస్వాదన, రసము అంటాం ఎక్కువగా. గౌడీయ వైష్ణవులు ఎక్కువగా ఈ రసము అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. రసము అంటే రసాస్వాదన చేయడము అంటే దాంట్లో ఉన్నటువంటి ఆనందాన్ని, మాధుర్యాన్ని అనుభవించడం అన్నమాట. ఇంగ్లీష్ లో దానికి దగ్గరగా ఉన్న పదం ఏమిటి అంటే మెలో. అంతకు మించి దగ్గరగా ఉన్న పదం లేదు కాబట్టి అటు ఆ పదాన్ని మొదటిసారిగా వాడిన వారు కూడా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లే. ఇప్పుడు ఎవరికైనా చూడండి, ఎవరినైనా ఏ సంప్రదాయంలో వాళ్ళని చూసినా వాళ్ళు భగవద్గీత, శ్రీమద్ భాగవతాన్ని చదువుతారు, కానీ వాళ్ళకి అసలు చైతన్య చరితామృతం గురించే తెలియదు. మనము ఎక్కువగా ఆచార్యులు ఏం చెప్తూ ఉంటారంటే గురు మహారాజులు, భగవద్గీత అనేది మనకి ఆధ్యాత్మిక సాధనలో, ఆధ్యాత్మిక ప్రగతిలో ఒక డిగ్రీతో సమానం. భాగవతం అనేది ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో సమానమైతే చైతన్య చరితామృతం మాత్రం పిహెచ్డితో సమానం. దేంట్లో పిహెచ్డి? భక్తిలో పిహెచ్డి. అందుకని అది చదవడానికైనా చెప్పడానికైనా సరే ఎంతో అర్హత ఉండాలి. కానీ అది ఎవరికి సాధ్యం? కేవలం గౌడీయ వైష్ణవులకు మాత్రమే. వేరే వాళ్ళకి అసలు చైతన్య చరితామృతం గురించి తెలియదు. ఇది కేవలం గౌడీయ వైష్ణవుల యొక్క సిద్ధాంతం. అది స్వయంగా మహాప్రభువు యొక్క కృప మనకి ఇచ్చారనమాట. అందుకని మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కూడా దాని మీద కామెంటరీ రాశారు.
భక్తి వినోద ఠాకూర్లు కూడా దాని మీద కామెంట్ రాసు అనుభాష్యం ఆయన కూడా రచించారు. వాళ్ళిద్దరిది చూసి చదివి దానికి తన యొక్క భావాన్ని కూడా జోడించి శ్రీల ప్రభుపాదుల వారు కూడా చైతన్య చరితామృతానికి భాష్యం రాశారనమాట. చైతన్య చరితామృతం అంటే ఏ గౌడీయ వైష్ణవ ఆచార్యుడికైనా గౌడీయ వైష్ణవ భక్తుడికైనా కానీ ఎంతో ప్రియం. ఆయన ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఆయన షిప్ లో ఉన్నప్పుడు ఎప్పుడు చైతన్య చరితామృతమే చదివేవారు. ఆయనకి మనసులో ఎన్నో ఆందోళనలు, సీ సిక్నెస్ ఉండేది, ఆకలి అయ్యేది కాదు. అలా అని తినకపోయినా ఆయనకి ఎలానో ఉండేది, తిన్నా పడేది కాదు. మనసులో శరీరంలో ఎంతో అలజడే. కానీ అప్పుడు మాత్రం నేను చైతన్య చరితామృతం చదివి దాని ద్వారానే నేను ఊరట పొందాను చెప్తారనమాట. ఆయనకి అంత ఇష్టం. అందుకని ఆయన పర్సనల్ కాపీ ఎప్పుడు పక్కన ఉంచుకునేవారు చైతన్య చరితామృతం. అయితే ఇప్పుడు ఆయన ప్రచారం ఎలా చేశారు అది మాత్రం కొంచెం డీటెయిల్డ్ గా చూద్దాం. ఆయన ప్రచారం ఆల్రెడీ చేస్తున్నారు. అయితే వాళ్ళ గౌడియ మఠానికి ఒక లోగోని తయారు చేశారనమాట. లోగో అంటే మనకు తెలుసు కదా, ఏదైనా ఒక కంపెనీ ఉంటే, ఏదైనా కానీ ఒక ఆశ్రమం ఉంటే దానికి ఒక లోగో ఉంటుంది. మన ఇస్కానికి కూడా ఒక లోగో ఉంటుంది. ఏంటి, మనకు ఒక కమలం వికసించినట్టుగా ఆ లోగో ఉంటుంది. అలా గౌడియ మఠం వాళ్ళ లోగో ఏమిటి అంటే మధ్యలో నామ్ అని ఉంటుంది అనమాట. నామం మధ్యలో, దానిపైన షడ్భుజ ఆకారం ఉంటుంది. ఆ షడ్భుజ ఆకారం ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క షడ్ ఐశ్వర్యాలు, 6 ఐశ్వర్యాలు ఉంటాయి. ఆ షడ్ ఐశ్వర్యాలకి ఒక వైపేమో రాగమార్గము, ఇంకో వైపేమో పాంచరాత్రిక విధానం. పాంచరాత్రిక విధానము అంటే అది మనకి నారద భక్తి సూత్రాల్లో నారద మహాముని ఇచ్చినటువంటి పాంచరాత్రిక విధానము. ఆ పాంచరాత్రిక విధానంలో ఏముంటుంది, ఒక గంట మరియు ఒక దీపం. అది పాంచరాత్రిక విధానంలో కృష్ణుణ్ణి ఆరాధన చేసే విధానం అన్నమాట. రెండవ వైపు రాగమార్గం. రాగమార్గంలో ఏమిటి, ఆయన మృదంగ మరియు ప్రింటింగ్ ప్రెస్ ఉండేది, పక్కన రాధాకృష్ణ పిక్చర్ ఉండేది అనమాట. రాధాకృష్ణుల్ని మనము వాళ్ళ యొక్క కథ ద్వారా వాళ్ళని ఆరాధించడం, దాన్నే భాగవత విధి అని కూడా అంటారు. రాగ మార్గాన్ని భాగవత విధి అని కూడా అంటారు. పాంచరాత్రిక విధానాన్నేమో మనము అర్చా విగ్రహాలని ఆరాధించే విధానం అనమాట. అయితే ఇక్కడ భాగవత విధి అంటే ఏమిటి, కృష్ణ కథని ప్రచారం చేయడం, కృష్ణ కథ చదవడము, దాన్ని ప్రచారం చేయడం. దానికి ఏం అవసరము, మృదంగా అవసరము, ప్రింటింగ్ ప్రెస్ అవసరం. దాని వల్లనే పుస్తకాలను ప్రింట్ చేస్తాము. ఎవరిని ఆరాధిస్తున్నాము, రాధాకృష్ణని ఆరాధిస్తున్నాము. అది ఒకవైపు ఆ సింబల్స్ ఉండే మృదంగా, ప్రింటింగ్ ప్రెస్, రాధాకృష్ణ విగ్రహాలు. రెండవ వైపు పాంచరాత్రిక విధానంలో దీపము మరియు గంట ఉండేది. ఈ విధానం అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ విధానం ఎక్కడి నుంచి తీసుకున్నారంటే చైతన్య మహాప్రభు శ్రీ సంప్రదాయం నుంచి తీసుకున్నారనమాట. శ్రీ సంప్రదాయంలో వాళ్ళు పాంచరాత్రిక విధానాన్ని ఆరాధిస్తారు. ఐశ్వర్య భావంలో వాళ్ళు లక్ష్మీనారాయణని ఆరాధిస్తూ ఉంటారు. అయితే మనము మన భక్తిలో పురోగతి చెందినప్పుడు లక్ష్మీనారాయణలని ఏ విధంగా ఆరాధిస్తామో ఆ ఆరాధన భావంతోనే రాధాకృష్ణుని ఆరాధిస్తాం అన్నమాట. అది పాంచరాత్రిక విధి, భాగవత విధి ఆ విధంగా కలిసి ఉండే విధంగా లోగోని తయారు చేశారనమాట. అయితే ఆయన శిష్యుడు అడిగారు, ఇప్పుడు మీరు చూసిన ఈ మొత్తం ఈ లోగోలో ఇటువైపు గంట దీపము అవి మన సనాతన ధర్మాన్ని ప్రతిబింబిస్తున్నాయి, మన ఇండియన్, మన భారతీయులవి. ఇటువైపు ఎడం వైపు మృదంగా కూడా అంతే, రాధాకృష్ణ అంతే. కానీ ఈ ప్రింటింగ్ ప్రెస్ ఏమిటండి, ఇది పాశ్చాత్యులది కదా, మీరు ఎందుకు అది తీసుకున్నారు? అప్పుడు ఆయన ఒక మాట అన్నారనమాట, ఏది కూడా మన భారతీయులదని, ఇది పాశ్చాత్యులది అని కాదు. ఏది మనకు అవసరమో అది వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవాలి. వాళ్ళు ఎంతో బాగా పుస్తకాల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు, వాళ్ళు ఆ విధంగా జ్ఞానాన్ని పొందుతున్నారు. మనము కూడా అదే విధానాన్ని ఆచరించాలి అని దాన్ని మనలోకి తీసుకున్నామని చెప్తారనమాట. అంటే ఎక్కడైనా ఏదైనా అది ప్రచారం చేయడానికి కృష్ణ భక్తిలో ఉపయోగపడుతుంది అంటే దాన్ని మనము ఆచరించాలి, ఉపయోగపడింది ఏదైనా సరే మనం త్యజించాలి అని చెప్తూ ఉండేవారు అనమాట. అయితే అందులో ఆయన ఏం ప్రింట్ చేయాలి అనేది ఒకటి వచ్చిందనమాట. ఏం ప్రింట్ చేయాలి అన్నప్పుడు ఆయన ప్రింటింగ్
ఆయన ఒక శిష్యుడు వచ్చి చెప్తాడు, గోవింద లీలామృతాన్ని మనం ప్రింట్ చేద్దామని. అప్పుడు ఆయన అంటారనమాట, ఈ గోవింద లీలామృతాన్ని ఎవరు కూడా అర్థం చేసుకునే స్థాయిలో లేరు. గోవింద లీలామృతంలో మనకి రాధాకృష్ణుల యొక్క ఆ రాసలీల గురించి కూడా వివరిస్తారు, వాళ్ళ యొక్క ప్రేమ గురించి వివరిస్తారు. అయితే ఆయన ఏమంటారంటే, ఎవరికైతే అర్థం కాదో అర్థం కాని వాళ్ళకి దీని గురించి మనము ప్రచారం చెయ్యకూడదు. వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో లేరు. అందుకని ఆయన ఏం చేశారంటే, ప్రేమ భక్తి చంద్రిక, అది మన భక్తి వినోద ఠాకూర్లు రచించినవి. ఆయన రాధాకృష్ణుల గురించి రాసినటువంటి భజనలు, దాని మీనింగ్ తో సహా ఎన్నో వేల కాపీలు ప్రింట్ చేసి ఉచితంగా ఇచ్చేవారు అనమాట. ఉచితంగా ఆయన పంచేవారు. అర్థం కాని ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పుస్తకం అయితే, ఆయన శిష్యుడు అయితే ఏం చెప్పారు, గోవింద లీలామృతాన్ని ఒక కాపీ ప్రింట్ చేసుకో, అది నీ దగ్గర ఉంచుకో, అది కేవలం నీ కోసమే అని చెప్తారనమాట. అయితే ఆయన శిష్యులందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చేవారు, ఎలా ఆ పుస్తకాల్ని ప్రింటింగ్ చేయాలి అని. కేవలం కంటెంట్ అంటే ఏం ప్రింట్ చేస్తున్నాం అనే కంటెంట్ మాత్రమే కాకుండా, ప్రింటింగ్ ప్రెస్ విషయంలో, ప్రింటింగ్ ప్రెస్ లో ఉన్న అన్ని టెక్నిక్స్ కూడా చెప్పేవారు అనమాట. ఆ టెక్నాలజీ కూడా మనకి తెలిసి ఉండాలి. తెలిస్తేనే కదా ఇప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ప్రింటింగ్ చేయగలం అని ఆ టెక్నిక్స్ కూడా నేర్పించేవారు శిష్యులకి. అప్పట్లో ఎంత కష్టపడేవారంటే, ఇప్పుడు మీరు ఏదైనా భగవద్గీత కానీ భాగవత కానీ చూస్తే లోపల మనకి మొత్తం ఉంటుంది, కానీ ముందు విషయ సూచిక అని ఉంటుంది చూసారా, ఇండెక్స్ అంటారు దాన్ని. ఆ విషయ సూచిక చేయడానికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ పేజీలో ఉంది, దాని యొక్క మూల భావం ఏమిటి, ఆ ఇండెక్స్ రాయడానికి వాళ్ళు సంవత్సరాలు పట్టేదంట వాళ్ళకి. అంటే మొత్తం చదివి దానికి ఏ పదాలు సూట్ అవుతాయి అది తీసుకొని ప్రింటింగ్ చేసిన తర్వాత ఏ పేజ్ నుంచి ఏ పేజ్ వరకు ఏది ఉంది అని వీళ్ళు ఇక్కడ పేజీలో రాయాలి. దాన్నే విషయ సూచిక అంటారు. అది మాన్యువల్ గా మొత్తం చేయడానికి వాళ్ళకి సంవత్సరాలు పట్టాయంట. అదే ఇప్పుడైతే మనము ఆ కంప్యూటర్ నాలెడ్జ్ తో యూజ్ చేస్తే ఆ మొత్తం కంటెంట్ మొత్తం మనం ఇచ్చేస్తే ఒక 2 minutes లో 1 minute లో మనకి ఇచ్చేస్తుంది. అప్పట్లో వాళ్ళు ప్రతి చిన్నదానికి కూడా ఎంతో కష్టపడేవారు. ఆయన ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా ట్రైనింగ్ ఇచ్చేవారు అనమాట శిష్యులకి. దాంతో పాటుగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వైష్ణవ మంజూష అని ఒక డిక్షనరీని ప్రింట్ చేయించారంట. ఆ డిక్షనరీలో వైష్ణవులు ఎటువంటి పదాలు వాడతారో అన్ని పదాలకు కూడా మీనింగ్ రాసేవారు. ప్రతి ఒక్క పదాలకి మీనింగ్ రాసేది ఏమిటండి, ఏమంత కష్టమైన పదాలు ఉంటాయంటే ఆయన ఉదాహరణగా కొన్ని చెప్పారనమాట. సుఖం అంటే ఏమిటి? హరే కృష్ణ మాతాజీ, సుఖం అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా? శరీరానికి ఇచ్చేది సుఖం సంతోషాన్ని ఆనందాన్ని ఆధ్యాత్మికమైన కృష్ణ భక్తి ఆనందాన్ని ఇచ్చేది. మన శరీరానికి ఇంద్రియాలు ఏది సుఖాన్ని ఇస్తే అదే సుఖం మాతాజీ. అది పోనీ దుఃఖం అంటే మాతాజీ? మనం ఏది కోరుకుంటే అది రాదు కదా దాని దుఃఖం. మనకు కావాల్సింది. ఓకే, ఇది అంటే ఏంటి మన దృష్టిలో దుఃఖం అంటే సుఖం లేకపోతే అదే దుఃఖం అనుకుంటున్నాం. ఆయన ఏం చెప్పారు తెలుసా, మనం ఏ మూలం నుంచి వచ్చామో ఆ మూలానికి మనం కనుక దూరం అయితే అదే దుఃఖం అని చెప్పారు. ఈ మీనింగ్ ఎవరైనా ఇవ్వగలరా? అందుకనే మీరు భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, ఒక్కొక్క శ్లోకానికి మనకి మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ చూస్తే, ప్రభుపాదుల వారి మీనింగ్ చూస్తే ఆశ్చర్యపోతాం అనమాట. ఒక్కొక్క మీనింగ్ అసలు ఎలా ఇస్తారంటే, అసలు ఇది ఇలా ఎలా చెప్తామనిపిస్తుంది. ఆ శ్లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆ పదానికి ఆ మీనింగ్ ఇస్తారు. ఆ శ్లోకంలో అదే పదం వేరే శ్లోకంలో ఉంటే దాని మీనింగ్ అక్కడ మారిపోతుంది. ఇది ఆయన ప్రతి దానికి కూడా ఆ విధంగా మీనింగ్ రాసేవారు అనమాట. ఇంకొకటి ఏం చెప్పారంటే, ఆయన మొత్తము ప్రతి దానికి కూడా మనము ఊహించలేని మీనింగ్స్ ఇచ్చేవారు అనమాట. అలాంటి మీనింగ్ ఉంటుందని మనకు అర్థం కాదు. అది కనుక మనకు అర్థం చేసుకుంటే ఆ మీనింగ్ ని అప్పుడు అర్థమైంది, ఓహో నిజమైన దుఃఖం అంటే ఇదేనా, మన మూలమైన కృష్ణుడి నుంచి దూరం అయ్యాం కాబట్టి మనకి ఇక్కడ దుఃఖం కలుగుతుంది. మనం ఇందాకేమనుకున్నాం, మనం ఏం కోరుకుంటే అది దొరక్కపోతే అదే దుఃఖం అనుకున్నాం. చూడండి ఎంత భిన్నంగా ఉందో. ఆ మీనింగ్ ని కనుక మనం తెలుసుకుంటే ఇంకొకసారి మనం ఏదైనా కోరుకున్నా దొరకలేదు అనుకుంటే మనకు దుఃఖం కలగదు. కృష్ణుడికి దూరమైనప్పుడు దుఃఖం కలగాలి, ఓహో అప్పుడు దుఃఖపడాలి, ఇది అసలైన దుఃఖం కాదు అని తెలుసుకుంటాం. ఎవరైనా అలానే ఉండాలి. ఆయన
ఎలా అంటే ఒక తత్వాన్ని మొత్తం అందరిలోకి పంపిస్తున్నారనమాట, జ్ఞానాన్ని ఇస్తున్నారు అలా. ఆయన అన్ని పుస్తకాలు రాసినా కానీ ఏ ఒక్క పుస్తకంలో కూడా అన్ని రాశారు వాళ్ళ తండ్రి గారు, ఈయన రాశారు, వాటిని ప్రింట్ చేసినా కానీ ఒక్క దాంట్లో కూడా ఎవ్వరి పిక్చర్ ఉండేది కాదంట. ఆయన పిక్చర్ కూడా కేవలం ఒకే ఒక్క పుస్తకము, ఆయన బయోగ్రఫీ గురించి ఆయన శిష్యురాలు సరస్వతి జయశ్రీ రాశారు. దాన్ని మాత్రం ఆ పుస్తకం ఏంటంటే ఆయన బయోగ్రఫీ అది, భక్తి సిద్ధాంత వైభవ్. దానిలో మాత్రమే ఆయన ఫోటో వేయడానికి ఒప్పుకున్నారు, ఎందులో కూడా ఆయన ఫోటో ఉండదు. ఇంకొకటి ఆయన ఎలా ప్రచారం చేశారు, ఏ ఏ భాషల్లో ఎలాంటి మ్యాగజైన్స్ నడిపించారో ఒక్కసారి చూద్దాం. నదియా ప్రకాష్, నదియా ప్రకాష్ అనే ఈ మ్యాగజైన్ ని ఆయన 2 భాషల్లో నడిపించారనమాట. ఒకటేమో బెంగాలీ, ఇంకొకటి ఇంగ్లీష్. ఆ నదియా ప్రకాష్ ఆ పేజ్ అంట ఫైన్ గా ఉంటుంది. ఇప్పుడు మన పేజ్ చూడండి, నీట్ గా క్లీన్ చేసి ఫైన్ గా ఉంటుంది, కానీ రఫ్ గా ఉండేదంట పేజీ. ఒక్క పైసకే అందరికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక పైసకే ఒక మ్యాగజైన్ ఇచ్చేవారు. అందుకని పేజ్ చాలా రఫ్ గా ఉండేది. కానీ అందులో కంటెంట్ చదివితే మాత్రం ఇంతవరకు ఎప్పుడు ఎవరు చదవని కంటెంట్ అందులో ఇచ్చేవారు. ఆ చదివిన వాళ్ళు ఆశ్చర్యపోయేవారు అనమాట, అలాంటి కంటెంట్ ఇచ్చేవారు. ఇప్పుడు నువ్వు హిందీ, పోనీ ఇంగ్లీష్ వాళ్ళే కావాలి అంటే ఇంగ్లీష్ లో ఇంకొక పత్రిక స్టార్ట్ చేశారు, అది హార్మోనిస్ట్. అది ఇంగ్లీష్ వాళ్ళకే. అయితే అందులో ఉండే వర్డ్స్ ఎంత టఫ్ గా ఉండేయంటే వాటి మీనింగ్ అర్థం కాకపోయేది అనమాట. అందరూ మీనింగ్ ఎత్తుక్కునేవాళ్ళు. ఆయన ఎందుకండి మీరు అంత కఠినమైన పదాలు వాడతారని కొంచెం సులభమైన వాడొచ్చు కదండి అంటే ఆయన ఏమనేవారంటే, ఈ జ్ఞానం ఎక్కడిది అనుకుంటున్నారు మీరు, ఇది వైకుంఠ లోకం నుంచి వచ్చింది. ఆ వైకుంఠ జ్ఞానాన్ని మీకు నేను ఇవ్వాలి అంటే సరి అయిన పదం లేకుండా ఏదో ఒక పదాన్ని నేను ఎలా చెప్పగలను, ఆ పదం నాకు ఇష్టమైన పదం వాడితే మీనింగ్ మారిపోదా అని అడిగేవారు అనమాట ఆయన. అందుకే ఎంతో కష్టమైన పదాలని వాడేవారు. ఆయన ఒక డిక్షనరీ పేరు చెప్పారండి, అది మేరియన్ వెబ్స్టర్స్ ఆన్ ఎబ్రిష్ ఎడిషన్ అంట. ఆ డిక్షనరీలో 50 లక్షల పదాలు ఉన్నాయి. నేను చెప్పట్లేదండి, నేను చదివి యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది మాత్రమే చెప్తున్నాను, విన్నది మాత్రమే చెప్తున్నాను. 50 లక్షల పదాలు అందులో ఉండే పదాలు, అది చాలా కష్టమైన డిక్షనరీ అంట. అయితే ఇప్పుడు ఎవరైనా ఈ ఆంగ్లేయులు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ క్లాసులు విన్నా, ఆయన ఏమైనా మ్యాగజైన్ చదివినా వాళ్ళకి అర్థం కాక డిక్షనరీ వెతుక్కునేవాళ్ళు. ఆ డిక్షనరీ ఏమో నార్మల్ డిక్షనరీ, అందులో కూడా దానికి మీనింగ్ ఉండేది కాదంట. ఆయన కేవలం ఆ డిక్షనరీని మాత్రమే వాడేవారు. అందులో అన్ని ఉన్నతమైన హైఫై వర్డ్స్ ఉంటాయి. అయితే ఆయన శిష్యులకు కూడా అర్థం కావట్లేదు. అందుకని వాళ్ళ శిష్యులు అందరూ ఒక సంకల్పం తీసుకున్నారంట, మన గురు మహారాజు ఏ పదాలు వాడుతున్నారో ఆ డిక్షనరీలో ఉన్న పదాలు మనం కూడా నేర్చుకోవాలని అందరు శిష్యులు కూడా 20-30 వేలు పదాలని నేర్చేసుకుంటున్నారు. నిజంగా నేర్చుకున్నారు. కానీ ఆయనకి 50 లక్షల పదాలు వచ్చు. ఎక్కడ ఏ సందర్భంలో ఏది వాడాలో అది వాడేవారు. ఆయన ఇంకా ఎక్కువ ఏమనేవారంటే, ఇంగ్లీష్ లో సరైన పదాలు లేవు, మనం భావాన్ని వ్యక్తీకరించడానికి సరైన పదాలు ఇంగ్లీష్ లో లేవు, లేకపోబట్టి నేను ఏది సరి అయిందో దానికి సరి కొంచెం దగ్గరగా ఉన్న పదాలని మాత్రం వాడుతున్నాను అని చెప్పేవారు. ఆయన ఇంకా హిందీలో భాగవత్ అనే మ్యాగజైన్ ని నడిపేవారు, ఒడియాలో పరమార్థ్, మనకి అస్సామీలో కీర్తన్. ఆయన ఎలా ఉండేవారంటే ఏ భాష వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు దానికి తగ్గట్టుగా కంటెంట్ తయారు చేసేవారు. కొన్ని ఎక్కువగా స్కాలర్స్, భౌతికమైన జ్ఞానం ఎక్కువ ఉంది వాళ్ళకి హార్మోనిస్ పత్రిక నడిపించేవారు, అంటే ఇంగ్లీష్ లో. ఎవరైనా నేను చాలా ఎక్కువ రోజుల నుంచి శుద్ధ భక్తులు గౌడియ వైష్ణవులు, వాళ్లకు మాత్రం గౌడియ అనే ఒక పత్రికను నడిపించేవారు. అంటే వాళ్ళకి ఏ విధమైన జ్ఞానం కావాలి, వాళ్ళ మూడుని అర్థం చేసుకొని మొత్తం కంటెంట్ ఆయనే తయారు చేసి మళ్ళీ మళ్ళీ ప్రింట్ చేసి పంచేవారు. ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువలో ఇచ్చేవారు. అయితే ఇప్పుడు పత్రికలు కదండి, వీటిని ఏం చేసుకోవాలి, మనం మంత్లీ మనం మనీ కట్టాలి, ఎంతో కొంత కడితేనే కదా ఇచ్చేది. ఇప్పుడు 1 పైసా అయినా 30 పైసలు కడితేనే కదా వాళ్ళకి ఆ పత్రిక వస్తుంది. అది కూడా రెవెన్యూ చేసుకునే వాళ్ళు కాదంట కొంతమంది. మనం ఎందుకు చేస్తున్నాం, మన పత్రిక అంత గొప్పగా లేదేమో, చూడడానికి ఆకర్షణీయంగా లేకపోబట్టి వాళ్ళు తీసుకోవట్లేదు, అయినా సరే వాళ్ళకు ఫ్రీగా అయినా పంపించండి అని ఫ్రీగా అయినా పంపించేవారు. ఆయన డబ్బు కోసం చేయట్లేదు, కేవలం ప్రచారం చేయాలి, అదే ఆయన ఒక ఉద్దేశం అన్నమాట. అయితే ఎక్కువగా మనం ఇదంతా కూడా చూసాము. ఒక భక్తులు వాళ్ళు వచ్చి అడిగారంట, మీరు ఇలా ఇంగ్లీష్ లో రాస్తున్నారు కదండి, మాకు అవి అర్థం కావట్లేదు, మీరు ఒక పని చేయండి, మీరు అది రాసిన తర్వాత
ఆ కిందనే ఆ పదానికి మీనింగ్ కూడా అక్కడే రాసేయండి. మాకు అప్పుడు అర్థం అవుతుంది అని అడిగారంట కొంతమంది. నీకు పదానికి అర్థం కావాలి అంటే అది ఎలా అర్థం అవుతుంది అనుకుంటున్నావు? అది వైకుంఠ భాష. మీకు అది అర్థం కావాలి అంటే మాతో మీరు అసోసియేట్ అవ్వండి, మాతో సాంగత్యాన్ని పొందండి, మా మఠానికి రండి అప్పుడప్పుడు. అప్పుడు మాతో సాంగత్యం పొందితే మీకు అన్ని పదాల మీనింగ్స్ చాలా సులభంగా అర్థమవుతాయని చెప్పేవారు. ఈ వైకుంఠ జ్ఞానము ఇలా చదవగానే ఇలా అర్థమవుతుంది అని అనుకోకూడదని చెప్పేవారు అనమాట. ఆయన ఆ ఒక కొన్ని స్పెషల్ వర్డ్స్ యూజ్ చేసేవారు. ఇప్పుడు మనం ఎక్కువగా చెప్తూ ఉంటాం ముక్త జీవులు బద్ధ జీవులు అని. ముక్త జీవులు అంటే మన గురు మహారాజ్ లాంటి వాళ్ళు ఎవరు కూడా మనలాగా తప్పని పరిస్థితుల్లో జన్మ తీసుకోలేదు, అందుకని వాళ్ళు ముక్త జీవులు. మనం బద్ధ జీవులు. వాళ్ళకి ఏం చెప్పారంటే ఒక పదం ఏమిటంటే వాళ్ళు కండిషన్డ్ సోల్ అన్నమాట. ఈ పదం కూడా ఆయనే మొదటిసారి వాడు. కండిషన్డ్ సోల్ అంటే నువ్వు కండిషన్ చేయబడి ఉన్నావు, దాని ప్రకారం నువ్వు మలుసుకోవాల్సిందే. మనం ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తాం, ఎలా కండిషన్డ్ ఆ ప్రోగ్రామ్, మనం ఎలా ప్రోగ్రామ్ రాసామో అలానే జరుగుతుంది ఆ ప్రోగ్రామ్ అంతా. దాన్ని మనం మధ్యలో మార్చలేం. మన జీవితం కూడా అలా ముందే కండిషన్ చేయబడి ఉంది, మన ఇష్టం అంటూ ఏమీ లేదు మన జీవితంలో. అటువంటి జీవితం, దాని కండిషన్ సోల్. ఇంకొకటి అనలాయిడ్ సర్వీస్ అంటే ఏదైనా రెండు కలిస్తే దాన్ని లాయిడ్ అంటారు అనమాట. అనలాయిడ్ సర్వీస్ అంటే ఏ విధమైన భౌతికత్వం కూడా కలవంది, భౌతికత్వమే లేని శుద్ధమైన సేవ, దాన్ని అనలాయిడ్ సర్వీస్ అని ఆయన ఉదాహరణగా చెప్పారు. సంప్రదాయం అంటే దానికి కూడా ఒక మంచి మీనింగ్ ఇచ్చారండి. సంప్రదాయం, సా అంటే సంపూర్ణమైన, ప్రా అంటే పూర్తిగా, అంటే పూర్తిగా సంపూర్ణంగా, అంటే ఇప్పుడు అది ఎంతగా వీలైతే అంత పూర్తిగా అన్నమాట. ధామ్ అంటే దేనా అంటే ఇవ్వడం, ఒక పూర్తి సంపూర్ణమైన జ్ఞానాన్ని దాన్ని సంపూర్ణంగా మనకు ఇచ్చేదే సంప్రదాయము. అటువంటి సంప్రదాయాన్నే మనం ఫాలో, ఎక్కువ మనం చెప్తూ ఉంటాం మన సంప్రదాయం ఇది, ఈ సంప్రదాయాన్ని మనం ఫాలో అవుతున్నాము అని. ఎందుకు ఊరికే సంప్రదాయం అని చెప్తారు అంటే దానికి అంత గొప్పమైన మనకి మీనింగ్ ఇచ్చారు. కొంతమంది వింత మీనింగ్లు ఇస్తూ ఉంటారు, దానికైనా బాధపడుతూ ఉండేవారు అనమాట. అందులో రెండు పదాలు చెప్పారు మనకి, ఒకటి దరిద్ర నారాయణ, ఇంకొకటి హరిజన్. దరిద్ర నారాయణ ఏంటి, దాని గురించి ఒకసారి ఆయన మొత్తం ఒక కాలం రాశారనమాట మ్యాగజైన్ లో. మనం లక్ష్మీనారాయణ అంటాం, వైకుంఠ నారాయణ అంటాం, మనం ఇంకేదైనా నారాయణ అంటే మనం ఏదైనా ఆయన యొక్క వైభవాన్ని చెప్తూ ఉంటాం. అలాంటిది దరిద్ర నారాయణ, నారాయణుడు దరిద్రుడా, అసలు ఆ పోలిక ఏంటి, ఆ చెప్పడం ఏంటి అని ఆయన అలా సంబోధించకూడదు భగవంతుణ్ణి అని చెప్పేవారు అనమాట. ఇంకొకటి హరిజన్. హరిజన్ అని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. హరిజనులు అంటే ఎవరు అంటే ఎవరైతే తినడానికి కూడా లేదో, ఎక్కువగా నిమ్న జాతిలో ఉంటారు, తినడానికి కూడా లేదు, వాళ్ళకి మినిమం కావాల్సినవి కూడా వాళ్ళకు దొరక్క హరిని నిందిస్తూ ఉంటారు, వాళ్ళకి హరిజన్ అని పేరు పెట్టారు. అసలు హరిజన్ అంటే ఎవరు? హరి యొక్క జనం, భక్తులందరూ హరిజన్. అంతే తప్ప ఏదో తక్కువ కులం వాళ్ళకి ఏది లేకపోతే పూర్తి దరిద్రమైన స్థితిలో ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు హరిజనులు. ఇలాంటి కొత్త కొత్త మీనింగ్స్ తీసుకురావద్దు అని చెప్పేవారు. ఇంకేం చెప్పారంటే జయంతి. ఈ జయంతి అనేది కేవలం అది కృష్ణుడిది, చైతన్య మహాప్రభుది. జయంతి అంటే ఆ రోజు ఆయన అది కూడా చెప్తారనమాట ఎక్కువగా. రోహిణి నక్షత్రంలో చంద్రుడితోని కలిసి కృష్ణ పక్షంలో ఆ రోజు అష్టమి తిథి రోజు జరుపుకునేదే జయంతి. అది కాకుండా వేరే వాళ్ళ ఎవరిది కూడా జయంతి అని చెప్పడానికి లేదు. వాళ్ళు గొప్ప వాళ్ళైతే వాళ్ళది పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పవచ్చు, సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ జయంతి అంటే కేవలం కృష్ణుడిది, చైతన్య మహాప్రభుది, అది తప్ప అందరిది జయంతి అవదు అని చెప్పారు. ఇంకొకటి మాత్రం నేను ఈరోజు క్లాస్ ముగిస్తాను. ఒకటి ఆయన బలంగా చెప్పేవారు అనమాట. ఏమిటి అంటే ఆయన అద్వైత వాదం అని అంటారు. వాదము అంటే ఏమిటి? ఏదైనా వాదము అంటే సంవాదం, అంటే దాని యొక్క మీనింగ్ పూర్తిగా చెప్పలేదు, దాని యొక్క మీనింగ్ ని ఎవరైనా ఇంకా వచ్చి చెప్పవచ్చు, దాన్ని వాదము అంటారు. కానీ ఆయన ఏం చెప్పారంటే వాదం కాదు, మనది తత్వం. అచింత్య భేద తత్వం అంటే ఏమిటి? ఇదే తత్వము, ఇది కంక్లూజన్ అయిపోయింది, ఇంకెవరో వచ్చి మార్చడానికి కానీ కొత్తగా యాడ్ చేయడానికి లేదు.
అది తత్వం. భక్తి తత్వము, అచింత్యాభేద భేద తత్వం, సిద్ధాంతం అంటే ఏమిటి, ఖచ్చితంగా ఇదే భక్తి అంటే ఇది అని నిర్వచనం ఇచ్చేవారు అనమాట. దాన్ని ఎవరు కూడా మార్చడానికి, ఇప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, ఆయనతో ఎవరు మాట్లాడే వాళ్ళు కలిగేవారు కాదు. ఎందుకంటే ఆయనకు అంత జ్ఞానం ఉంది. వాళ్ళ శాస్త్రంతో ఏం చెప్పారో దానికి ఉదాహరణలు ఇస్తూ చెప్పేవారు. ఎవరికి కూడా మాట్లాడడానికి ఇంకో మాటలు వచ్చేవి కావనమాట. అయితే ఒకటి చివరిగా ఆయన ఏం చెప్పారంటే, ఒకటి మనం అర్థం చేసుకోవాలి, సమాజవాణి భగవంతుడి వాణి కాదు, భగవంతుడి వాణి సమాజవాణి అయి ఉండాలి. మనం ఎక్కువగా ఏం చేస్తున్నాం ఇప్పుడు, సమాజంలో ఎవరు అయితే అందరూ అదే ఫాలో అవుతున్నారో అదే భగవంతుడు చెప్పినట్టుగా అందరూ ఏం ఫాలో అవుతున్నారో అదే ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా ఫాలో అవ్వని వాళ్ళని తప్పు పడుతున్నారు. కానీ అలా కాదు, అందరూ ఫాలో అవని అవ్వకపోని భగవంతుడు ఏం చెప్పాడో అది సమాజవాణి అయి ఉండాలి. చివరిదని కాదు, కంక్లూజన్ గా ఆ విధంగా చెప్పేవారు అనమాట. భగవంతుడు అంటే, దేవుడు అంటే డెఫినేషన్ చెప్పడానికి ఎవరికి రాదు అసలు. ఇప్పుడు మీరు చూడండి, ఎవరైనా దేవుడు అంటే, ఇప్పుడు మనకి వేరే మతంలో అయినా చూసండి, క్రిస్టియన్లైనా ముస్లింలైనా వాళ్ళని చూస్తే దేవుడు అంటే దేవుడు బిడ్డ, దేవుడు పుత్రుడు, అంతే మీనింగ్ చెప్పేవారు. ఈయన ఇలా ఎలా చెప్పేవారంటే మన ఆచార్యులు, భగవంతుడు అంటే పర్సనాలిటీ ఆఫ్ అబ్సల్యూట్ గాడ్ హెడ్ అంటే భగవంతుడు. ఆయనకు రూపం లేదు అని అనుకుంటారేమో, రూపం ఉంది. పర్సనాలిటీ ఆఫ్ అబ్సల్యూట్ అంటే పరమ సత్యం. ఆ పరమ సత్యమైన భగవంతుడికి రూపం ఉంది అని ఖచ్చితంగా చెప్పారు. అందుకని మన శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారు, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఆయనే సుప్రీం పర్సనాలిటీ, గాడ్ హెడ్ అంటే భగవంతుడికి ఉన్నటువంటి అసలైన రూపం ఇదే, ఆయనే అందరికంటే సుప్రీం అని చెప్పేవారు అనమాట. చైతన్య మహాప్రభు కూడా ఒక నేమ్ ఇచ్చారు ఆయన, గాడ్ హెడ్ పార్ ఎక్సలెన్స్. అంటే ఏమిటి, పార్ ఎక్సలెన్స్ అంటే సుప్రీం పర్ఫెక్షన్ ఆఫ్ గాడ్ హెడ్. పర్ఫెక్ట్ గాడ్ అంటే ఈయనే. ప్రతి దానికి కూడా ఒక నిర్వచనాన్ని ఇచ్చేవారు. ఎవరైనా చూడండి, ఒక చిన్న పదమైనా, ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా ఏదైనా, ఇప్పుడు ఎంత పెద్ద లెసన్ అయినా చదివి గుర్తుపెట్టుకునే వాళ్ళం. కానీ డెఫినేషన్స్ వచ్చాయనుకోండి, డెఫినేషన్స్ లో చిన్న డెఫినేషన్ కూడా పదే పదే చదివేవాళ్ళం. ఆ డెఫినేషన్ ఖచ్చితంగా వస్తుందని తెలుసు, ఒక 10 సార్లు చదివినా 20 సార్లు చదివినా డెఫినేషన్ గుర్తుండేది కాదు. డెఫినేషన్, నిర్వచనం అనేది కష్టం. ఏదైనా ఒకటి చెప్పమంటే మనం నోటికి వచ్చింది ఇంత పొడుగు చెప్పొచ్చు. డెఫినేషన్ అంటే ఒకటే ఒక లైన్ లో దానికి ఒకటే ఒక పదంలో అవసరమైతే కరెక్ట్ మీనింగ్ చెప్పాలి, దాన్ని డెఫినేషన్, నిర్వచనం అంటారు. అలా ప్రతి దానికి కూడా డిఫైన్ చేశారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. అందుకని ఆయన పేరేమిటి, సిద్ధాంత. సిద్ధాంత అంటే భక్తికి సిద్ధాంతాన్ని ఇచ్చారు, కంక్లూజన్ ఇచ్చారు, నిర్వచనాన్ని ఇచ్చారు, అది అందరికీ అర్థమయ్యే విధంగా. అందుకని ఆయనకు అటువంటి పేరు ఇచ్చారనమాట. హరే కృష్ణ. మనము రేపు నెక్స్ట్ వీక్ ఇంకా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏ విధంగా మందిరాలను స్థాపించారు, మందిరాల గురించి ఆయన ఏ విధంగా మనకి ప్రచారం చేశారు, వాటి గురించి మనం నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. హరే కృష్ణ డివోటీస్. ఎనీ కామెంట్స్, క్వశ్చన్స్, ప్లీజ్